కోర్టు తీర్పు కాదరాసిన అధికారులు అక్రమాలకు వత్తాసు మారేడుపల్లి భూ వివాదంపై సంచలనం ముడుపులిచ్చుకో సర్వే చేసుకో హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి తప్పు నివేదిక ఇచ్చిన సర్వే అధికారులు ఓ బడా నిర్మాణ సంస్థకు సెలవు రోజున తక్షణ సర్వే భారీ అవినీతి ఆరోపణలు. సెలవు రోజున అంటే ఇది ఎప్పుడు ఆగస్టు 15 రోజు జరిగిందండి. హాలిడే రోజు జెండావందన కార్యక్రమం పూర్తి అయిపోయిన తర్వాత వీళ్ళ కోసం ప్రత్యేకంగా పెట్టేసి వీళ్ళకి సర్వే చేశారనమాట. ఉన్నత న్యాయస్థానం ఆదేశించిన పాతాళలోకంలో ముడుపుల మాఫియా పట్టు వదలటం లేదు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్పష్టమైన తీర్పును బట్టెబాదుతూ అక్రమార్కులకు రెడ్ కార్పెట్ పరిచారు కొందరు ప్రభుత్వ అధికారులు. 1,00,000 కోట్లు విలువ చేసే మారేడుపల్లి భూ వివాదంలో లంచాలకు లొంగిపోయి తప్పుడు నివేదిక ఇచ్చిన ఆ సర్వే అధికారుల దౌర్జన్యం ఇది. పట్టాదారుల కన్నీళ్లు వారికి కనిపించడం లేదు. కబ్జాదారుల ముడుపులే కనపడ్డాయి. సెలవు రోజున హడావిడిగా స్పెషల్ సర్వే చేసి బడా కాంట్రాక్ట్ వత్తాసు పలికిన ఈ పక్షపాత చర్య అధికారుల అవినీతికి పరాకాష్ట. న్యాయ వ్యవస్థపై నమ్మకం సన్నగిలేలా చేసిన ఈ ఘోరానికి ఎవరు బాధ్యులు? తక్షణమే విచారణ జరిపి ఈ కోర్టు ధిక్కారాలను సస్పెండ్ చేయాల్సిందే. ఇది అసలు విషయం ఏంటంటే, ఇది మారేడుపల్లిలోని సర్వే నెంబర్ 74లో మొత్తం 306 ఎకరాల భూమిపై గతంలో వివాదం నెలకొంది. ల్యాండ్ గ్రాబింగ్ అంటే సుదీర్ఘ విచారణ అనంతరం 2010లో సర్వే నెంబర్ 74/1లో సుమారు 3 ఎకరాల 1 గుంటల ప్రభుత్వ భూమికి గాను 74/2 నుండి 74/13 వరకు గల భూమిని పట్టాభూమిగా నిర్ధారించింది. ఈ తీర్పును ప్రభుత్వం ఉన్నత స్థాయిలో సవాల్ చేయగా 2010 నుండి 2025 వరకు వాదనలైన తెలంగాణ హైకోర్టు డబుల్ బెంచ్ గత మే నెలలో కీలక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ప్రకారం సర్వే నెంబర్ 74లో సబ్ డివిజన్ జరిగిందని స్పష్టం చేసింది. 74/1 ప్రభుత్వ భూమిగా, 74/2 నుండి 74/13 వరకు గల భూమిని వివిధ పట్టాదారుల భూమిగా నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కోర్టు తీర్పు వచ్చిన తర్వాత పట్టాదారులు తమ భూములైన సర్వే నెంబర్ 74/8, 74/10లను సర్వే చేసి హద్దులు నిర్ణయించాల్సిందిగా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్లకు పదే విన్నవించారు. ఫలితం లేక ఓ పట్టాదారు కోర్టును ఆశ్రయించగా సర్వే నెంబర్ 74/8ని సర్వే చేసి హద్దులు నిర్ణయించవలసిందిగా కోర్టు స్పష్టంగా ఆదేశించింది. అయితే డిస్ట్రిక్ట్ సర్వేర్ ఆఫీసర్ వి శ్రీరామ్, రికార్డ్ అసిస్టెంట్ వెంకటేష్, మండల సర్వే శ్రీనివాసాచార్యులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం అక్రమార్కులతో చేతులు కలిపి హైకోర్టు డబుల్ బెంచ్ తీర్పునకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించిన ఆరోపణలు ఇక్కడ మనకి ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీళ్ళు సెలవు రోజు చేయడం ఒకటైతే కోర్టుకు తప్పు నివేదిక ఇచ్చారండి. కోర్టు సబ్ డివిజన్ జరిగిందని తెలిసినా పై అధికారులు అందుకు విరుద్ధంగా ఎలాంటి సబ్ డివిజన్ కాలేదంటూ తప్పు నివేదికలను తహసీల్దార్కి పంపడం ద్వారా వీరు కోర్టు ఉత్తర్వులు కూడా ధిక్కరించినట్టు అవుతుంది. కోర్టు ఆదేశాలున్న పట్టాదారులకు చెందిన 74/8, 74/10లకు సర్వే నిలిపివేసిన అధికారులు అదే సర్వే నెంబర్లో 74లోని 74/9 విస్తరణకు సంబంధించి ఒక బడా నిర్మాణదారైన ఆర్తి కన్స్ట్రక్షన్ వారికి మాత్రం పూర్తి సహకారం అందించారు. జాతీయ సెలవు దినమైన ఆగస్టు 15, 2025 నాడు ఆ రోజు వర్కింగ్ డే కాకపోయినప్పటికీ ఆర్తి కన్స్ట్రక్షన్ వారికి సర్వే చేసి ప్లాట్లకు హద్దులు నిర్ణయించడానికి అధికారులు అత్యవసరంగా ఎందుకు వ్యవహరించారు? దీని వెనక భారీ ముడుపులు చేతులు మారిన ఆరోపణలపై విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఒకవైపు ఆర్తి కన్స్ట్రక్షన్ విషయంలో సబ్ డివిజన్ జరిగిందని అంగీకరించి సర్వే చేసిన అధికారులు కోర్టు ఆదేశించిన మిగతా సబ్ డివిజన్ల విషయంలో సబ్ డివిజన్ జరగలేదనేది అబద్ధం చెప్పడం పక్షపాత చర్యగా పట్టదారులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే అయిన వి శ్రీరామ్ తహసీల్దార్కు పంపిన లేఖ అధికారుల కుట్రను స్పష్టం చేస్తుంది. హైకోర్టు తీర్పునకు విరుద్ధంగా సర్వే నెంబర్ 74కు ఎలాంటి ఉపవిభాగాలు కలిగలేదని శ్రీరామ్ నివేదించారు. దీనికి తోడు టౌన్ సర్వే అమలు తర్వాత పాత సర్వే రికార్డుల అందువల్ల సర్వే నెంబర్ 74/8 పరిగణించబడదని పేర్కొన్నారు. ఉన్నత న్యాయస్థానం డబుల్ బెంచ్ తీర్పు సబ్ డివిజన్ జరిగిందని 74/2 నుండి 74/13 వరకు పట్టాభూమిని స్పష్టంగా చెప్పినా ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే శ్రీరామ్ అందుకు విరుద్ధంగా నివేదిక ఇవ్వటం న్యాయస్థానం ధిక్కరించడమే అవుతుంది. సో పట్టదారుల డిమాండ్ ఏంటంటే, కోర్టు ఉత్తర్వులను లెక్క చేయకుండా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహించి కబ్జాదారులకు సహకరిస్తున్న డిస్ట్రిక్ట్ సర్వే ఆఫీసర్ వి శ్రీరామ్, రికార్డ్ అసిస్టెంట్ వెంకటేష్, మండల సర్వే శ్రీనివాసాచార్యులపై జిల్లా కలెక్టర్ తక్షణం సమగ్ర విచారణ జరిపి వారిని సస్పెండ్ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని పట్టదారులు డిమాండ్ చేస్తున్నారు.